खड़ा है नहीं तो గింజలేంట్రా గింజలేరు ఓన్లీ నీళ్ళు కట్నీ రావు కదా సేవటే అవి కూడా తీసుకురా చిన్న 5 నిమిషాలు తీసుకురా మొత్తం దగ్గర కింద నా పేరు సయ్యద్ మన్సూర్ హుసేన్ రోజ్దార్. నేను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కిష్టంపల్లి నందు హిందీ స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను. ఇక్కడ ఈ పాఠశాలకు నేను రావడం కొత్త. అలాగే వచ్చిన తర్వాత ఈ వాతావరణాన్ని చూసిన తర్వాత నాకు ఒకసారి పాత రోజులు జ్ఞాపకం వచ్చాయి. కారణం ఏంటంటే పాత రోజుల్లో పెంకుటిళ్ళు ఉండేవి, పూరి గుడిసెలు ఉండేవి. ఆ పెంకుటిళ్ళలో పూరి గుడిసెల్లో పక్షులు అక్కడ వచ్చి వాటి ఆవాసాలను ఏర్పరచుకుంటూ ఉండేవి. ఈనాడు మొత్తం మిద్దెలు పెద్ద పెద్ద భవంతులు అవ్వడం వల్ల దానికి తోడుగా సెల్ టవర్ల యొక్క ప్రభావం ఈ పక్షులు గ్రామాల్లో కానీ ఊళ్ళలో కానీ ఇళ్లలో కానీ రావడం తగ్గిపోయినాయి. ఏందబ్బా దీనికి కారణం అంటే ఆ రేడియేషన్ ఎఫెక్ట్ వల్ల అంతరించడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఈ పాఠశాల చుట్టూ ఉండేటువంటి వాతావరణాన్ని చూసిన తర్వాత ఒక ఆలోచన వచ్చి ఆ ఆలోచనను విద్యార్థుల చేత ఇంప్లిమెంట్ చేస్తే ఎలా ఉంటుంది అనేటువంటి దృక్పథంతో పిల్లలకు ఒక 4-5 రోజుల క్రితం విద్యార్థులకు పిలిచి అరే మనం పక్షులను కాపాడుకునేటువంటి విషయాన్ని వాళ్ళతో చర్చించడం జరిగింది. ఆ చర్చించిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థుల్లో యశ్వంత్ అయితేనేమి, వరుణ్ అయితేనేమి, తర్వాత మల్లికార్జున, ఇంద్ర ఇంకా మూఢనమ్మకాలు నిర్మించేందుకు కృషి చేస్తాను. ఓకే సార్. జీవించే హక్కు ఉంటుంది కాబట్టి వాటి ఆవాసాలకు ఆటంకం కలిగించనని ప్రకృతి వనరులను దుర్వినియోగం చేయనని విష రసాయనాలతో ప్లాస్టిక్ వ్యర్థాలతో కాలుష్యం కలిగించనని ప్రమాణం చేస్తాను.